హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్లో సెకండ్ పార్ట్ని చూడబోతున్నాము. ఈ వీడియోలో డైరెక్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, దాన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఒక అమ్మాయి తన ఫేస్ని సన్ రైజ్ అవుతున్న సైడ్ పెట్టి నిలబడి ఉంది. అంటే సన్ ఏ సైడ్ రైజ్ అవుతుంది? ఈస్ట్ సైడ్. దానికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? వెస్ట్ సైడ్. అదేవిధంగా ఆ అమ్మాయి తన హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసినప్పుడు తన రైట్ సైడ్ ఏముంటుంది? సౌత్ ఉంటుంది. అదేవిధంగా తన లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? నార్త్ ఉంటుంది. ఈస్ట్కి ఆపోజిట్ సైడ్ వెస్ట్, నార్త్కి ఆపోజిట్ సైడ్ సౌత్. ఈ పిక్చర్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. దాంట్లో డైరెక్షన్స్, ఆబ్జెక్ట్ అండ్ ప్లేసెస్ అని ఇచ్చారు. సో ఏ సైడ్ ఏ డైరెక్షన్లో ఏమేమి ఉన్నాయి అనేది ఈ బాక్స్లో మీరు రాసేయండి. నెక్స్ట్, ఇఫ్ యూ స్టాండ్ ఫేసింగ్ ఈస్ట్, ఆల్ ద థింగ్స్ టు యువర్ రైట్ ఆర్ టువర్డ్స్ సౌత్, ఆల్ ద థింగ్స్ టు యువర్ లెఫ్ట్ ఆర్ టువర్డ్స్ నార్త్, అండ్ ఆల్ ద థింగ్స్ బిహైండ్ యూ ఆర్ టువర్డ్స్ వెస్ట్. ఒకవేళ మీరు ఈస్ట్ సైడ్ ఫేస్ పెట్టుంటే మీ రైట్ సైడ్ ఉండేవన్నీ సౌత్ అవుతాయి. అదేవిధంగా మీ లెఫ్ట్ సైడ్ అన్నీ నార్త్ అవుతాయి. ఇదే ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే ఉంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్, మల్లిక ప్రపోజ్డ్ టు ప్లే ఎ గేమ్ టు అండర్స్టాండ్ డైరెక్షన్స్ బెటర్. అయితే ఈ డైరెక్షన్స్ గురించి క్లియర్గా అర్థం కావడానికి మల్లిక ఒక ప్లేని ఇక్కడ ప్రపోజ్ చేసింది. అదేంటంటే ఇక్కడ ఉన్న ఈ పిక్చర్స్ చూడండి. 1.3లో డైరెక్షన్ పిక్చర్ ఉంది. దీంట్లో నార్త్ సైడ్ కొంతమంది, సౌత్ సైడ్ కొంతమంది, ఈస్ట్ సైడ్, వెస్ట్ సైడ్ కొంతమంది నిలబడి ఉన్నారు. అంటే ఇక్కడ నార్త్ సైడ్ ఎటు సైడ్ ఉంది? పైన సైడ్ ఉంది. అంటే దానికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది. అదేవిధంగా రైట్ సైడ్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వెస్ట్ అవుతుంది. సో లుక్ ఎట్ ద పిక్చర్ ఆన్ ద రైట్. నౌ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. ఈ పిక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. లలిత ఈజ్ టువర్డ్స్ డైరెక్షన్ ఆఫ్ జాన్, లలిత ఈజ్ టువర్డ్స్ డైరెక్షన్ ఆఫ్ ఉమా, నాజర్ ఈజ్ ఇన్ డాష్ డైరెక్షన్ ఆఫ్ శేఖర్, నాజర్ ఈజ్ టువర్డ్స్ డైరెక్షన్ ఆఫ్ రామ్, లక్ష్మణ్ ఈజ్ టువర్డ్స్ డైరెక్షన్ ఆఫ్ సోము, లక్ష్మణ్ ఈజ్ ఆల్సో టువర్డ్స్ డాష్ డైరెక్షన్ ఆఫ్ శేఖర్, తారా ఈజ్ ఇన్ ద డాష్ డైరెక్షన్ ఆఫ్ జాన్. సో ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్స్ చూసి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఎవరు ఏ సైడ్ ఉన్నారో చూడండి. లలిత జాన్కు ఏ దిక్కులో ఉంది అంటే, లలిత ఏ సైడ్లో ఉందండి? నార్త్ సైడ్లో ఉంది. నార్త్. జాన్ ఎక్కడున్నాడు? సౌత్ సైడ్లో ఉన్నాడు. అంటే లలిత జాన్కు ఏ దిక్కులో ఉంది అంటే, జాన్ ఏ సైడ్లో ఉన్నాడు? ఇప్పుడు సౌత్ సైడ్లో ఉన్నాడు. జాన్కి ఆపోజిట్ డైరెక్షన్లో లలిత ఉంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏంటి? సౌత్కి ఆపోజిట్ ఏమవుతుంది? నార్త్ అవుతుంది. అదేవిధంగా లలిత ఉమకు ఏ డైరెక్షన్లో ఉంది అంటే, ఇక్కడ చూడండి, లలితను ఫైండ్ అవుట్ చేయండి. లలిత ఎక్కడుంది? నార్త్ సైడ్లో ఉంది. అదే ఉమా ఎక్కడుంది? ఉమా కూడా నార్త్ సైడ్లోనే ఉంది. కానీ ఉమా నార్త్ సైడ్లో ఉంది. ఉమా నుంచి చూస్తే లలిత ఏ సైడ్ వెళ్తున్నట్టు? సౌత్ సైడ్లోకి వెళ్తున్నట్టు. ఈ విధంగా ఇక్కడున్న ఈ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసేయండి. నెక్స్ట్, ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఎక్సర్సైజ్, Laila said, "Wow, I now understand that directions is always related to something. The same place may be in east or south or north or west depending upon where we are looking at it from." అయితే ఇక్కడ ఈ గేమ్ ఆడిన తర్వాత లైలా అంది, ఓకే, ఒక దిక్కు అనేది ఒక డైరెక్షన్కు ఇంకో డైరెక్షన్కి ఏముంటుంది? రిలేటివ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు సౌత్కి ఆపోజిట్ నార్త్ అని, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ అని ఇక్కడ చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈ డైరెక్షన్స్కి ఒకదానికొకటి మనం ఏ డైరెక్షన్ చూస్తున్నాము, వాళ్ళు ఏ డైరెక్షన్లో ఉన్నారు అనేది ఈజీగా అర్థమైంది నాకు అని చెప్పి లైలా చెప్పింది. నెక్స్ట్, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఐడెంటిఫై డైరెక్షన్స్ ఇన్ యువర్ క్లాస్ రూమ్ అండ్ ఫార్మ్ ఎ సిమిలర్ లైన్ అండ్ ఆస్క్ సిమిలర్ క్వశ్చన్స్. సో ఈ పిక్చర్లో ఉన్నట్టుగా మీరు ఏం చేయండి అంటే, మీ క్లాస్ రూమ్లో డైరెక్షన్స్ను ఫైండ్ అవుట్ చేసేసి ఒక లైన్ ఫామ్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్లో ఉండి మీరు ఎవరికి ఏ డైరెక్షన్లో ఉన్నారు అనేది ఒక గేమ్ లాగా మీరు కూడా ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఈజీగా మీకు డైరెక్షన్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, డైరెక్షన్స్ ఆన్ మ్యాప్. యూజువల్లీ మ్యాప్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ సచ్ ఎ manner that north is at the top of the map and south is at the bottom. Therefore, east is on the right and west is on the left. అయితే సాధారణంగా మనకు ఈ మ్యాప్స్ను మనము సన్ రైజ్ అవుతున్న సైడ్ ఈస్ట్ అంటాం కదా, ఆ విధంగా మనకు కనబడుతుంది. కానీ మ్యాప్స్లో మనకు ఎప్పుడైనా ఏ విధంగా కనబడుతుందంటే, నార్త్ అనేది పైన సైడ్ ఉంటుంది, సౌత్ అనేది కింది సైడ్ ఉంటుంది. అదేవిధంగా రైట్ సైడ్ ఈస్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ వెస్ట్ అవుతుంది. In some special cases, maps may be made with south on the top or on the left.
అయితే ఇంకో కొన్ని స్పెషల్ కేసెస్లో మ్యాప్స్లో సౌత్ పైకి అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఉండి కొన్ని పిక్చర్స్ ఉంటాయి. హౌఎవర్ ఇన్ సచ్ కేసెస్ ఏ స్పెషల్ మెన్షన్ విల్ బి మేడ్ ఆన్ ద మ్యాప్ అండ్ అన్ arrow విల్ బి గివెన్ షోయింగ్ నార్త్. ఒకవేళ అలా ఇచ్చినట్లయితే మ్యాప్లో మనకు మెన్షన్ చేస్తారు, అంటే యారో చూపించి ఏ సైడ్ అనేది పైకి ఉంది అనేది మనకు ఆ మ్యాప్లో మనకి మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మనము మ్యాప్లో ఏ డైరెక్షన్ పైన వైపు ఉంది అనేది మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్, హ్యాంగ్ ఏ పొలిటికల్ మ్యాప్ ఆఫ్ తెలంగాణ ఆన్ ద వాల్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆఫ్టర్ లుకింగ్ అట్ ద మ్యాప్. మీరు ఏం చేయాలంటే మన తెలంగాణ మ్యాప్ను బోర్డుకు హ్యాంగ్ చేసేసి ఇక్కడ కింద ఇచ్చిన ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ మహబూబ్ నగర్ ఫ్రమ్ వికారాబాద్. అయితే మహబూబ్ నగర్ వికారాబాద్కు ఏ డైరెక్షన్లో ఉంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హైదరాబాద్ ఫ్రమ్ యాదాద్రి. హైదరాబాద్కు యాదాద్రి ఏ డైరెక్షన్లో ఉంది. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ఖమ్మం ఫ్రమ్ సూర్యాపేట్. ఖమ్మంకు సూర్యాపేట ఏ డైరెక్షన్లో ఉంది. ఈజ్ కొమరం భీం టువర్డ్స్ ఈస్ట్ ఆఫ్ ఆదిలాబాద్. ఆదిలాబాద్కు కొమరం భీం డిస్టిక్ ఈస్ట్గా ఉందా. ఇఫ్ యూ వాంట్ టు గో ఫ్రమ్ మంచిర్యాల టు పెద్దపల్లి ఇన్ విచ్ డైరెక్షన్ విల్ యూ ట్రావెల్. ఒకవేళ మీరు మంచిర్యాల నుంచి పెద్దపల్లికి వెళ్ళాలనుకుంటే ఏ డైరెక్షన్లో జర్నీ చేయాలి అనేవి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ని మీరు ఏం చేయాలంటే మన తెలంగాణ మ్యాప్ని హ్యాంగ్ చేసేసి దాన్ని బట్టి మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్, స్కేలార్ డిస్టెన్స్ ఆన్ మ్యాప్. On a pleasant evening, Mallika took Laila to see the village stream and they walked over the bridge. The bridge had 6 lamp posts at equal distance. The distance between 2 posts is about 100 meters. The length of the bridge is about 500 meters. Look at the following picture. అయితే ఒక ఈవినింగ్ రోజు లైలా మల్లిక ఇంటికి వచ్చింది కదా. మల్లిక ఏం చేసిందంటే తన ఊరు చూపించడానికి లైలాని తీసుకొని అక్కడ ఉన్న ఒక వంతెన దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దానిపైన ఆ బ్రిడ్జ్ పైన వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఆ బ్రిడ్జ్ పైన 6 ల్యాంప్ పోస్ట్ ఉన్నాయి. అంటే అవి ఒక్కొక్కటి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఆ డిస్టెన్స్ ఎంత ఉందంటే అంటే రెండు ల్యాంప్ పోస్ట్ మధ్యలో డిస్టెన్స్ 100 మీటర్స్ ఉంది. అయితే టోటల్ ఎన్ని ల్యాంప్ పోస్ట్ ఉన్నాయి? 6 ల్యాంప్ పోస్ట్ ఉన్నాయి. అంటే 500 మీటర్స్. అంటే ఆ బ్రిడ్జ్ డిస్టెన్స్ ఎంత? 500 మీటర్స్. When they came back, Laila wanted to draw a sketch map of the bridge and lamp post on a paper so that she could take it with her. When she was drawing the lamp post, she took care to draw them at equal distances. The distance between the first and the last lamp post was about 5 centimeters. Her sketch was much smaller than the actual bridge. అయితే వీళ్ళిద్దరూ అలా బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ ఈవినింగ్ అంతా అక్కడ ఊరంతా చూసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత లైలా ఏం చేసిందంటే తను ఏదైతే చూసిన ఆ బ్రిడ్జ్ ఉంటుందో ఆ బ్రిడ్జ్ని తను ఒక పేపర్ పైన డ్రా చేయాలని అనుకుంది. అయితే డ్రా చేస్తూ తను ఏం చేసిందంటే ఎవ్రీ ల్యాంప్ పోస్ట్ అంటే 2 ల్యాంప్ పోస్ట్ మధ్యలో డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది కదా, అదేవిధంగా డిస్టెన్స్ ఈక్వల్గా ఉండే విధంగా తను ఒక స్కేల్ని యూజ్ చేసి ఆ పిక్చర్ని డ్రా చేసింది. 6 ల్యాంప్ పోస్ట్ని డ్రా చేసింది. ప్రతి 2 ల్యాంప్ పోస్ట్ మధ్యలో డిస్టెన్స్ సేమ్ ఉండేలాగా తను డ్రా చేసింది. అయితే తను డ్రా చేసిన మ్యాప్లో ఫస్ట్ ల్యాంప్ పోస్ట్ నుంచి లాస్ట్ ల్యాంప్ పోస్ట్ వరకు మొత్తం ఎన్ని సెంటీమీటర్స్ ఉందంటే 5 సెంటీమీటర్స్. అంటే 2 ల్యాంప్ పోస్ట్ మధ్యలో తన డిస్టెన్స్ ఎంత తీసుకుంది? 1 సెంటీమీటర్ తీసుకుంది. అయితే యాక్చువల్ బ్రిడ్జ్ డిస్టెన్స్ ఎంత ఉంది? 2 ల్యాంప్ పోస్ట్ మధ్యలో 100 మీటర్స్ ఉంది. టోటల్ ఎంత? అది యాక్చువల్ బ్రిడ్జ్ 500 మీటర్స్. తను డ్రా చేసిన స్కెచ్లో 5 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్, మెజర్ ద టోటల్ డిస్టెన్స్ ఇన్ లైలా స్కెచ్ మ్యాప్ ఫ్రమ్ ల్యాంప్ పోస్ట్ 1 to ల్యాంప్ పోస్ట్ 6. అంటే ఫస్ట్ ల్యాంప్ పోస్ట్ నుంచి 6 ల్యాంప్ పోస్ట్ వరకు ఎంత సైజ్ ఉంది? ద యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ల్యాంప్ పోస్ట్ ఈస్ డాష్. ఓకే, దీన్ని అంటే లైలా డ్రా చేసిన స్కెచ్ మ్యాప్లో ఫస్ట్ ల్యాంప్ పోస్ట్ నుంచి లాస్ట్ ల్యాంప్ పోస్ట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందనేది మీరు ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఫిల్ చేసేయండి. నెక్స్ట్, ఇన్ ద స్కెచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ల్యాంప్ పోస్ట్ ఈజ్ ఓన్లీ డాష్ సెంటీమీటర్స్ and the total distance is only dash centimeters. You might have observed that Laila drawn the lamp post at equal distance.
మీకు తెలుసు కదా లైలా డ్రా చేసిన స్కెచ్ మ్యాప్లో ఒక 2 ల్యాంప్ పోస్ట్ మధ్యలో డిస్టెన్స్ సేమ్గా తీసుకుందని. సో ఒక ల్యాంప్ పోస్ట్ నుంచి సెకండ్ ల్యాంప్ పోస్ట్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది, అదేవిధంగా ఫస్ట్ ల్యాంప్ పోస్ట్ నుంచి లాస్ట్ ల్యాంప్ పోస్ట్ వరకు టోటల్ డిస్టెన్స్ ఎంత అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసేయండి. We can also write down the relation between the distance on the bridge and its representation in the sketch in the following way. మనము యాక్చువల్ డిస్టెన్స్ ఎంత ఉంది, మనము డ్రా చేసిన స్కెచ్ మ్యాప్లో డిస్టెన్స్ ఎంత ఉంది అనేది కూడా మనము రిలేషన్గా తీసుకోవచ్చు. అది ఎలానో ఇక్కడ చూపిస్తాను చూడండి. 5 centimeters ఆన్ ద స్కెచ్ మ్యాప్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్స్. అంటే టోటల్గా లైలా గీసిన స్కెచ్ మ్యాప్లో ఎన్ని సెంటీమీటర్స్ ఉంది, 5 centimeters. అంటే టోటల్ బ్రిడ్జ్ ఎంత, 500 meters. అవునా, అంటే 5 centimeters ఈక్వల్ టు 500 meters. నెక్స్ట్ ఇక్కడ 1 centimeters ఆన్ ద స్కెచ్ మ్యాప్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మీటర్స్. అంటే 1 centimeterలో అక్కడ ఉన్న 100 metersని ఇక్కడ లైలా ఎన్ని సెంటీమీటర్స్గా తీసుకుంది, 1 centimeterగా తీసుకుంది. అంటే మనము యాక్చువల్ బ్రిడ్జ్ ఎంత ఉందో దానంతా మనము ఒక పేపర్ పైన గీయలేం కాబట్టి తను ఏం చేసిందంటే ఇక్కడ పేపర్ పైన ఈక్వల్ డిస్టెన్స్ తీసుకుంది. అంటే 100 metersకి 1 centimeter తీసుకుంది. అంటే టోటల్ 500 metersకి ఎంత డిస్టెన్స్ ఇక్కడ స్కెచ్ మ్యాప్లో, 5 centimeters. దిస్ ఈజ్ కాల్డ్ ద స్కేల్. దీన్నే స్కేల్ అంటారు. వి యూజ్ స్కేల్ టు షో ద యాక్చువల్ డిస్టెన్స్ ఆన్ ద గ్రౌండ్ బై రెడ్యూసింగ్ ఇట్ ఆన్ ఏ మ్యాప్. మనము స్కేల్ ఎందుకు యూజ్ చేస్తాము, యాక్చువల్ డిస్టెన్స్ గ్రౌండ్ పైన ఎంత ఉందో దాన్ని తగ్గించి మ్యాప్ పైన చూపిస్తాము. మ్యాప్స్ ఆల్వేస్ మెన్షన్ ద స్కేల్ దే యూజ్ అండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ ప్లేసెస్ యూజింగ్ ద స్కేల్. అయితే మ్యాప్లో ఏ స్కేల్ యూజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు 1 centimeter అంటే 1 kilometer, 1 centimeter అంటే 100 meters అనేది మ్యాప్ పైన మనకు మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఏ స్కేల్ని తీసుకున్నామో ఈ మ్యాప్ తయారు చేసేటప్పుడు అనేది ఇక్కడ మ్యాప్ పైన మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్, యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్ ద వర్డ్ స్కేల్ ఇన్ ద మ్యాప్స్. The scale is the ratio of distance between 2 points on the map to the actual distance on the ground. It can be expressed in different ways. అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా మా మ్యాప్ పైన ఏ స్కేల్ యూజ్ చేసామో అనేది అక్కడ మెన్షన్ చేస్తారని. అంటే ఈ ఆ స్కేల్ అంటే ఏంటంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మధ్య ఎంత డిస్టెన్స్ అనేది మనము మ్యాప్ పైన తీసుకున్నామో దానికి యాక్చువల్ డిస్టెన్స్ ఎంత ఉంది అనేది అక్కడ మనకు మెన్షన్ చేస్తారు. ఇది డిఫరెంట్గా ఉంటుంది. స్టేట్మెంట్ స్కేల్. హియర్ ద స్కేల్ ఈజ్ స్టేటెడ్ ఇన్ వర్డ్స్ సచ్ యాజ్ 1 centimeter to 1 kilometer లైక్ ఎ సింపుల్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ ఇచ్చిన మ్యాప్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ 1 centimeter 1 kilometer, అంటే మనము మ్యాప్ పైన తీసుకుంది 1 centimeters, యాక్చువల్గా అది గ్రౌండ్ పైన ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 1 kilometer. అంటే 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 1 kilometer ఆన్ ద గ్రౌండ్. ఇన్ ద గివెన్ స్కెచ్ ద distance between Mahabubnagar and Vanaparthi is given in the form of line. The actual distance between these places is 50 kilometers. అయితే ఇక్కడ ఇచ్చిన ఈ స్కెచ్లో వనపర్తి నుండి మహబూబ్ నగర్కి మధ్యలో ఒక లైన్ ద్వారా స్కెచ్ను చూపించారు. దీని యాక్చువల్ డిస్టెన్స్ ఎంత అంటే వనపర్తి నుండి మహబూబ్ నగర్కి 50 kilometers. మెజర్ ద లైన్ జాయినింగ్ ద 2 places అండ్ ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ ఆన్ ద మ్యాప్. అయితే ఈ 2 dots మధ్యలో ఉన్న ఈ 2 dotsని జాయిన్ చేసి అక్కడ నుండి ఈ వనపర్తి నుండి మహబూబ్ నగర్ వరకు ఎంత ఉందో దాన్ని స్కేల్ ద్వారా మెజర్ చేయండి. యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ మహబూబ్ నగర్ అండ్ వనపర్తి, యాక్చువల్ డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ రాయండి. తర్వాత బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ మహబూబ్ నగర్ అండ్ వనపర్తి ఆన్ ద మ్యాప్ కెన్ యూ ఫైండ్ అవుట్ ద స్కేల్ ఆఫ్ ద మ్యాప్. మీరు యాక్చువల్ డిస్టెన్స్ 50 kilometers అని ఇచ్చారు కదా, మరి ఆ మ్యాప్లో ఎంత డిస్టెన్స్ ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయగలరా? If it is 1 centimeter on the map, what will be the actual distance on land? ఒకవేళ మ్యాప్ పైన 1 centimeter అయితే యాక్చువల్ ల్యాండ్లో ఎంత డిస్టెన్స్ ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయండి. 1 centimeter is equal to dash kilometers. Now try to look at your district map and find out its scale. Then measure the distance from your village or town to a few other villages and towns on the map and find out the actual distance. ఇప్పుడు మీరు మీ డిస్ట్రిక్ట్ మ్యాప్ని తీసుకొని దానిలో ఏ స్కేల్ అనేది ఇచ్చారు అంటే 1 centimeter is equal to 1 kilometer అన్నారా లేదా 1 centimeter is equal to 100 meters అన్నారా అనేది మీరు తెలుసుకొని ఇప్పుడు మీ విలేజ్ నుంచి మీ పక్కన విలేజ్కి ఎంత దూరం ఉంది, యాక్చువల్ డిస్టెన్స్ ఎంత, మ్యాప్లో ఆ డిస్టెన్స్ ఎంత ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయండి. Now take a thread and measure the coastline of India
in a map and find out the actual coastline using the scale. ఇప్పుడు మీరు ఇండియా మ్యాప్ తీసుకొని ఒక థ్రెడ్ సహాయంతో కోస్టల్ లైన్ ఎంత ఉందో ఆ థ్రెడ్తో మెజర్ చేసి యాక్చువల్ డిస్టెన్స్ ఎంత ఉంది, అదేవిధంగా అది మ్యాప్ పైన ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు సింబల్స్ గురించి తెలుసుకుందాం. సింబల్స్, యు నో that maps are too small for us to draw picture of the things shown on them. For example, we cannot draw the real school or bus stand or Mallika's house as it will take too much space on the map. మనకి తెలుసు అసలు మ్యాప్ అంటే చాలా చిన్నది, అంటే యాక్చువల్ డిస్టెన్స్కి మనం చూపించేదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనము మన స్కూల్స్ కానీ లేదా బస్ స్టాండ్ కానీ మల్లికా హౌస్ కానీ అది ఎంత సైజులో ఉందో అంత సైజ్ మనము పేపర్ పైన డ్రా చేయలేము. అలా చేస్తే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి దీనికోసము దెర్ఫోర్ వీ ఆల్వేస్ షోయింగ్ ఆన్ ఏ మ్యాప్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింబల్స్. అయితే ఇలా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది కాబట్టి దీనికోసం మనము సింబల్స్ అనేటివి వాటిని యూజ్ చేస్తాము. యూ మే హ్యావ్ నోటీస్డ్ దట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మ్యాప్ విలేజెస్ అండ్ టౌన్స్ ఆర్ షోన్ విత్ ద డాట్స్ అండ్ సర్కిల్స్. మీరు మన డిస్ట్రిక్ట్ మ్యాప్లో అబ్జర్వ్ చేసి ఉంటారు, విలేజెస్ కానీ టౌన్స్ కానీ ఎలా అయితే డాట్స్ లాగా లేకపోతే సర్కిల్స్ రూపంలో మనకి కనబడతాయి. మ్యాప్ మేకర్స్ ప్రిపేర్ సింబల్స్ అప్రోప్రియేట్ టు దేర్ నీడ్స్. అయితే ఈ సింబల్స్ ఎవరు తయారు చేశారంటే మ్యాప్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళు మ్యాప్ మేకర్స్ అంటారు వాళ్ళను. ఆ మ్యాప్ మేకర్స్ ఏం చేశారంటే వాళ్ళ అవసరాలను బట్టి ఇలాంటి సింబల్స్ని వారు డిజైన్ చేయడం జరిగింది. బట్ సమ్ కామన్ సింబల్స్ విచ్ ఆర్ కాల్డ్ కన్వెన్షనల్ సింబల్స్. కానీ అందరూ యూజ్ చేసే కొన్ని సింబల్స్ ఉంటాయి, వాటిని కన్వెన్షనల్ సింబల్స్ అంటారు, సాంప్రదాయక గుర్తులు అంటారు వాటిని తెలుగులో. ఆర్ ఆల్సో యూజ్డ్. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కంప్లీట్ మ్యాప్ విత్ సింబల్స్, స్కేల్ అండ్ ప్రాపర్ ఓరియంటేషన్. ఇక్కడ ఇచ్చిన ఈ మ్యాప్ సింబల్స్ తోటి అదేవిధంగా స్కేల్ తోటి మనకి చూపించడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఇది మన ఇక్కడ ఏంటి హౌజెస్, ట్రీస్, నెక్స్ట్ వచ్చేసి స్కూల్, మస్జిద్, టెంపుల్, చర్చ్, ఈ విధంగా అన్ని రకాలైన వాటిని సింబల్స్తో మాత్రం చూపించారు. ఇవి యాక్చువల్ సైజులో ఉండవు, ఇవి యాక్చువల్ సైజ్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, ఇలా కొన్ని సింబల్స్ చూపించడం జరిగింది. బ్లూ కలర్లో చూపించింది రివర్ లేదా ట్యాంక్, గ్రీన్ కలర్లో ట్రీస్ చూపించారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఇంకొకటి ఇండెక్స్ అని ఇచ్చారు. దీంట్లో గ్రీన్ కలర్లో ట్రీ, బ్లూ కలర్లో వాటర్ లేదా వాటర్ బాడీస్ మీన్స్ ట్యాంక్స్, రివర్స్, నెక్స్ట్ కచ్చా రోడ్, పక్కా రోడ్, మస్జిద్, టెంపుల్, చర్చ్, మీటర్ గేజ్ రైల్వే అంటే రైల్వే లైన్, నెక్స్ట్ వచ్చేసి పీటీఓ పోస్ట్ ఆఫీస్, నెక్స్ట్ బ్రాడ్ గేజ్ రైల్వే, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, ఇలా అన్ని రకాల ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సింబల్తో సూచించడం జరిగింది. ఈ సింబల్స్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆ సింబల్ చూసి మనము అదేంటి అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయవచ్చు. చూసారు కదా, ఈ లెసన్ ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది. బేస్డ్ ఆన్ ద మ్యాప్ గివెన్ ఆన్ ద ప్రీవియస్ పేజ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ క్వశ్చన్స్ని మీరు మన లెసన్ చదివి అర్థం చేసుకొని వీటి క్వశ్చన్కి ఆన్సర్స్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఫేస్ టువర్డ్స్ యువర్ ఈస్ట్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అండ్ సే ద నేమ్ ఆఫ్ డైరెక్షన్. ఎగ్జాంపుల్ నార్త్, సౌత్. నెక్స్ట్ టైం చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ యువర్ ఫేస్ అండ్ కంటిన్యూ ద ఎక్సర్సైజ్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే యాక్టివిటీ మామూలుగా మీరు ఈస్ట్ సైడ్ ఫేస్ పెట్టి ఈస్ట్, బ్యాక్ సైడ్ ఉన్నది వెస్ట్, రైట్ సైడ్ వచ్చేసి సౌత్, నార్త్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నార్త్, ఇలా నెక్స్ట్ మళ్ళీ మీ డైరెక్షన్ చేంజ్ చేస్తూ సేమ్ ఇదే విధంగా డైరెక్షన్స్ను ఫైండ్ అవుట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు డైరెక్షన్స్ గుర్తుంటాయి. ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఇచ్చారు, అవేంటంటే స్కెచ్, మ్యాప్, స్కేల్, డైరెక్షన్. సో స్కెచ్ గురించి తెలుసుకున్నాము, మనం మ్యాప్ అంటే ఏంటో తెలుసుకున్నాము, స్కేల్ అంటే కూడా చెప్పాము. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్. చూసారు కదా, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ కొన్ని క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.